సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్, నగర మిద్దె తోటల సమూహం. ఇది మన శ్రీనివాస్ హర్కరా గారి మదిలో మెదిలిన ఒక చిన్న ఊహ ఇవాళ ఇంతింతై వట్టుడింతై అన్న రీత్యా ఒక పెద్ద వటవృక్షం, మర్రి వృక్షం లాగా తయారైంది. అక్టోబర్ 2019లో శ్రీనివాస్ హర్కరా గారికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఈ స్ట్రాబెర్రీ పళ్ళు ఇంత ఖరీదు పెట్టి మనం కొనాలా, మనకి మనం ఎందుకు పెంచుకోకూడదు? ఆ ఆలోచనే మనం ఇప్పుడు మన ప్రతి ఇంట్లో మనం పెంచుకుంటున్న స్ట్రాబెర్రీ చెట్లు, తింటున్న పళ్ళు. అక్కడితో ఆగిపోకుండా వారు ఇంకొక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ని మనకి చేపట్టారు. ఇందాక సార్ చెప్పినట్టు గ్రాఫ్టెడ్ పళ్ళ మొక్కలు విన్నాము, కానీ గ్రాఫ్టెడ్ కూరగాయల మొక్కలని మనకు అందించి కిలో వచ్చే పంటని 3 కిలోల దిగుమతి వచ్చే విధంగా మనకి గ్రాఫ్టెడ్ మొక్కలను, కూరగాయల మొక్కల్ని మనకి అందజేశారు. ఇవే కాకుండా ఈ ఫర్టిలైజర్స్ కూడా నాణ్యమైనవి. మళ్ళీ చెప్తున్నానండి, ఒక్కడి నుంచి చెప్తున్నాను, నాణ్యమైన ఫర్టిలైజర్స్, విత్తనాలు, శాప్లింగ్స్, ఇవన్నీ ఎక్కడ నాసి రకంవి రాకుండా అన్ని నాణ్యమైనవే మనకి అందుబాటులో ఉండేలాగా శ్రీనివాస్ గారు, సరోజ గారు ఎక్కడెక్కడి నుంచో లడ్డం పసుపు మనకేం తెలుసు అండి, నల్ల పసుపు మనకేం తెలుసు, వాళ్ళ నల్ల అల్లం ఎంతమందికి తెలుసు, వీటన్నిటినీ మనకి అందుబాటులో చేర్చారు. మనకు సహకరించినందుకు గాను తెలంగాణ ప్రభుత్వాన్ని, సార్ మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడు హుషారాణి గారిని దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వేదికను అలంకరించిన జాయింట్ కమిషనర్ హెచ్ఎండిఏ గారికి, అదేవిధంగా ఫౌండర్ హర్కరా శ్రీనివాస్ గారికి, కో-ఫౌండర్ సరోజ గారికి నా నమస్సుమాంజలి. నేను నా సెల్ఫ్ ఇంటరాక్షన్ మీకు అక్కర్లా. మేబీ చాలామందికి ఇందులో ఉన్న 60% గార్డెనర్స్కి నేను ఎవరో తెలుసు. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ చేస్తున్నా. నవ్ ఐ ఆమ్ వర్కింగ్ విత్ GHLC యాజ్ ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆన్ ఓడీ బేసిస్. అయితే నేను నా అనుభవాలు మీకు చెప్పదలుచుకోలే, ఎందుకంటే 10 years బ్యాక్ ఎవరివైనా అనుభవాలు చెప్పాలి, ఎందుకంటే మీరు అందరూ బడ్డీస్ కాబట్టి. ఇప్పుడు మాకంటే మీరు అనుభవజ్ఞులు, మీ గార్డెన్కి మీరే సైంటిస్టులు, శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఇది ఎవరి అనుభవం ద్వారా వాళ్ళు నేర్చుకోవాల్సిందే తప్పితే దీనికేం ప్రిస్క్రైబ్డ్ లిటరేచర్ కానీ టెస్ట్ కానీ ఏమీ లేవు. నేను అదే ఎవరు నన్ను అడిగినా కూడా ఒకటే చెప్తాను, మీ గార్డెన్కి మీరే సైంటిస్టులు, మీ రెప్లికాస్ మీరే మొత్తం ట్రయల్స్ చేసుకోవడం. మీ ప్రతి గార్డెన్కి ఒక మైక్రో క్లైమేట్ అని ఉంటుంది, మైక్రోఫానా అన్నది ఉంటుంది. మీ గార్డెన్కి మీరే ఇన్వెంట్ చేసుకోవాలి. ఏ రకమైన ట్రయల్స్ మన గార్డెన్కి సూటబుల్ ఉంటాయి, ఏ రకమైనవి అప్లై చేస్తే మనకున్న మైక్రో క్లైమేట్కి కంపాటబిలిటీ వస్తుంది అనేది. అందుకని మీరేమీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మా అందరికంటే కూడా మేము రైతులకి మేము ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ద్వారా ఇచ్చే ఎక్స్పీరియన్సెస్ కన్నా కూడా రివర్స్లో మీరు మాకు చెప్తున్న అనుభవాలు చాలా వాల్యుబుల్ ఉన్నాయి. సో మీరు ఎవరు ఏమీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. న్యూ గార్డెన్ ఎవరైనా ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువ నా అనుభవాలను చెప్పదలుచుకోవాలా, మీ అదృష్టాన్ని చెప్పదలుచుకున్నా. మీరు ఇంత పెద్ద వ్రత విషయం కింద సేవ తీరుతున్న వాళ్ళు కాబట్టి మా అప్పుడు లేవు ఈ ఫెసిలిటీస్. మీ అప్పుడు మీకు టెక్నాలజీ అంతా మీ గుమ్మ ముందుకి, మీకు ఏం కావాలి, డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఒక గార్డెన్కి బేసిక్గా ఏం కావాలి అనేది మేమందరం వెతుక్కొచ్చుకుని తెచ్చుకునేవాళ్ళం. బట్ మీకు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు సిటీజీ మహావృక్షం కింద మీరందరూ సభ్యులు సేద తీరుతున్న వాళ్ళందరూ మీ గుమ్మం దగ్గరికి హర్కరా శ్రీనివాస్ గారు, సరోజ గారు తీసుకొచ్చి మీ ముందుకు పెట్టి మీరు పెంచండి అని చెప్తున్నారు. పెంచడంలో కూడా ఉన్న డిఫరెంట్ సమస్యల్ని, సలహాలని ఇస్తూ టెక్నాలజీ పరంగా కూడా మీకు చాలా సేవ చేస్తున్నారు. సభాముఖంగా హర్కరా శ్రీనివాస్ గారికి, సరోజ గారికి మా డిపార్ట్మెంట్ తరఫున, మా ఆఫీషియల్ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా హైజాక్ చేసేసి మీరు అడాప్ట్ చేసుకొని రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి మీరు చాలా సర్వీసెస్, ఎక్స్టెన్షన్ సర్వీసెస్ చేస్తున్నారు. వెరీ వెరీ వాల్యుబుల్ సర్వీసెస్ చేస్తున్నారు. ఇంకొకసారి మళ్ళీ హర్కరా శ్రీనివాస్ గారికి, సరోజ గారికి మా కృతజ్ఞతలతోటి అగ్రి హార్టికల్చర్ తరఫున 4 రోజుల కార్యక్రమము మేము ఒక 1 month కిందనే ప్లాన్ చేసి
ఈరోజు ఇది మూడవ రోజు ఈ కార్యక్రమానికి సిటీజీ గ్రూప్ గారికి అరకర శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నడిచే ఈ సిటీజీ గ్రూప్ గారికి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ మెంబర్లను మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి మేము ఆ రోజు ఆహ్వానించినాం. దాని ఆహ్వానాన్ని వాళ్ళు ఇంత మంచిగా ఉపయోగించుకొని ఈ 4 రోజుల కార్యక్రమంలో ఈ 3వ రోజుకు వాళ్ళు ఈరోజు వంద తెచ్చారు. వారికి మా కృతజ్ఞతలు. తర్వాత ఈ సిటీజీ గ్రూప్కు గడిచిన 3-4 సంవత్సరాల నుంచి అగ్రి అగ్రికల్చర్ సొసైటీ పబ్లిక్ గార్డెన్లో ఏదైతే ఉన్నదో ఇందులో వచ్చిన చాలామంది మెంబర్లకు అది సుపరిచితమే. అక్కడ ఈ సిటీజీ గ్రూప్ కార్యక్రమాలకు మేము ఎన్నోసార్లు వేదికను ఇచ్చి తర్వాత ఇతరత్ర మేము సహకారం అందిస్తున్నాం. తర్వాత ఇది ఓవరాల్గా మన సమాజ అభివృద్ధికి తర్వాత ఈ నూతన ఒరవడికి ఇది సృష్టిస్తుందని భావిస్తూ ఇక ముందు కూడా ఈ సిటీజీ గ్రూప్కు మా సహాయ సహకారాలు ఇలాగే కంటిన్యూ అవుతాయి. కాబట్టి మీరు ఈ వేదికను ఇలాగే ఉపయోగించుకొని సమాజ అభివృద్ధికి మనం తోడ్పడదామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో విలువైన సందేశాన్ని అందించారు. ఇప్పుడు అగ్రి హార్టీ సొసైటీ సెక్రటరీ శ్రీ డాక్టర్ ఏ వీరభద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలు శ్రీ కోటా గారు, వారికి ఒక్కసారి మీరందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించండి. ఎందుకనేది నేను చెప్తాను. మీరందరూ కూడా భోజనం చేసినాక కొంచెం డల్ ఉన్నారు, చప్పట్లు కొట్టండి 3 సార్లు అట్లీస్ట్ ఇది అవుతాం. సో ఒక 2-3 ఐఏఎస్ ఆఫీసర్లని వారి పేర్లు తీసుకోదలుచుకోలేదు, దీనికి ఆహ్వానిస్తే ఏమండి మీరు సెలవు రోజు పెట్టారు ఇట్లాంటి ప్రోగ్రామ్ అని వారు రాలేదు. కానీ కోటా గారు వచ్చినందుకు మనకు చాలా సంతోషం. మరొక్కసారి కూడా చప్పట్లు కొట్టాలని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే అటు సైడ్ నుంచి చూస్తే కూడా మీరు హెక్టిక్గా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడో ఒక సండే ఒక హాలిడే వస్తుంది. ఇవాళ రేపు వచ్చిన గవర్నమెంట్లో అది కూడా అలౌ చేసుకోనిట్లేదు కాబట్టి వాళ్ళని అనుడు తప్పు లేదు. కానీ మీరు వచ్చినందుకు మా హృదయపూర్వక అభినందనలు. సో సిటీ టెర్రస్ గార్డెన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరందరూ సైనికులు. వారేమో వారు లేడీ మేజర్ జనరల్, వీరేమో జనరల్ చీఫ్ ఆఫ్ ఆర్మీ. సో మన సిటీజీ మీరందరూ కూడా సైనికులు, మిద్దె తోట సైనికులు. ఇది నేను 3వసారి చెప్తా ఉన్నా. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, రంగారావు గారు చెప్పినట్టు సమాజానికి మీరు చాలా మీరందరూ మా అగ్రి ఆర్టీ సొసైటీ, ఎగ్జిబిషన్ సొసైటీ, ఎకనామిక్ కమిటీ శ్రీ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా చాలా మనందరం సమితులు అయి ఉన్నాము. ఇది ఇట్లాగే ముందు కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాము. కోటా గారి ఫాదరు నా గురువు గారు, వారు బాగా క్లోజ్ ఉండేవారు. నాకు అదే గుర్తొస్తా ఉంది. వారు రియల్గా మా నల్గొండ డిస్టిక్ ఎస్పీ చేసినప్పుడు వారు పడ్డ ఆవేదన, వారు చేసిన సేవ ఇవాళ కూడా ప్రతి గ్రామంలో నల్గొండ జిల్లా వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు ఒక్కసారి గుర్తు చేసుకోండి. కేఎస్ వ్యాస్ గారంటే వారిది ఎక్కడ ఉంది కానీ నల్గొండ ప్రతి వారి గుండెల్లో వారి హృదయం ఉంది. సో అది చెప్తా ఉంటే కూడా నాకు కూడా కళ్ళబట్టి నీళ్ళు వస్తున్నాయి. వారిని చూస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అంత కష్టపడి చేశారు. ఇప్పుడు అంతకంటే గొప్పగా అయ్యేటట్టున్నారు మన కోటా గారు. సో వారికి హృదయపూర్వకంగా అంతకంటే గొప్పగా అయ్యి చీఫ్ సెక్రటరీ అయ్యి ఈ రాష్ట్రానికే కాకుండా దేశానికే గొప్ప పేరు తెస్తారనే ఉద్దేశంతో ఇక మీ గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మనం రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము. వారు మొక్కలు ఇప్పించి మనల్ని ఎంత ప్రోత్సహిస్తున్నందుకు వారి గ్రీన్ అంటే వారికి ఉన్నంత అఫినిటీని మన మాటల్లో చెప్పుకోలేము. వారు ఇంకా చాలా చాలా చేస్తారు. వారికి ఒక్కటే నా విన్నపం ఏంటంటే టెక్టాన్ ట్రీస్ తప్పితే మిగతా ట్రీస్ని అలౌ చేయకండి. మా అగ్రి ఆర్టీ సొసైటీని కూడా మీరు ఇన్వాల్వ్ చేసుకోండి. 650 మెంబర్స్ ఉన్నారు. మీ పక్కన రంగారెడ్డి గారు కూడా జాయింట్ డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యారు.
ఇట్లాంటివి చేస్తే ఏంటంటే ఎవరో ఏదో మొక్క తీసుకొచ్చారు ఇది బాగా వస్తుందని చెప్పి కాన్కోబియా పెట్టించేసి కొన్ని వేల కోట్ల రూపాయలు నాశనం చేశాం దేశం అంతా. ఇప్పుడు దాన్ని కొట్టేస్తానికి మళ్ళీ దాంట్లో సగం ఖర్చు పెడుతున్నాం. అట్లాంటిది లేకుండా మర్రి, రావి, నేరేడు, మారేడు, మామిడి, చింత మనకి ఏదైతే ఇక్కడ ఉన్నాయో, వెనకటికి ఎప్పుడైనా ఇక్కడ నుంచి విజయవాడ పోతుంటే ఎండ తగలకుండా బస్సు వెళ్ళేది. అంటే అటు మర్రి చెట్లు, ఇటు మామిడి చెట్లు, ఇటు నేరేడు చెట్లు ఉన్నాయి. మళ్ళా మీ పోటీ యంగ్ ఆఫీసర్స్తో అట్లాంటివి పెట్టి చేస్తే కనీసం 15 ఏళ్ళకి అది అందరూ తలుచుకుంటారు. అది ఒక్కటి మీరు ఉన్నారు కాబట్టి సభాముఖంగా మీ అందరికీ అది ఒక్కసారి నా విన్నపం అండి. అగ్రి ఆర్టీ సొసైటీ కూడా మిత్రులు చక్రపాణి మీరంతా కూడా చెప్తుంటారు. వారందరిది కూడా మన అందరి లైఫ్ మెంబర్సే వారంతా. సో మీరు కూడా సిటీజీ లైఫ్ మెంబరు. మా సిస్టర్ సరోజ గారు మేమిద్దరం రోజు కొట్లాడుకుంటుంటాం. నాకు అది కావాలని మేము అడుగుతూ ఉంటుంది. మీ చేయగలిగినంత వరకు చేస్తూ ఉంటాం. ఈ శ్రీనివాసరావు గారు అంటే నాకు బాగా మిత్రులు. అగ్రి ఆర్టీ సొసైటీ మీది, సిటీజీ మాది. అట్లా అనుకుని మనం ముందుకెళ్దాము. మీకు ఏ విధమైన ఇది వచ్చినా కానీ టెక్నికల్ కానివ్వండి, మిగతా ఏదైనా మేము చేయగలిగింది ఏదైనా సరే అందరం కలిసి ఏ విధంగా ముందుకెళ్దామని ఎక్కువ టైం నేను తీసుకోదలుచుకోలేదు. సో మనం మాటల కంటే కూడా చేతలు ఎక్కువ చేద్దాం. మీకు ఏది కావాల్సిన మేము 24 గంటలు 365 రోజులు కూడా మాది ఓపెన్ ఉంటుంది. సో అగ్రి ఆర్టీ సొసైటీ అనేది మీకు ఓపెన్ ఉంటుంది. ఇది మా ఓపెన్ ఆఫరు మా ప్రెసిడెంట్ గారి తరఫున. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సిస్టర్ శ్రీమతి సరోజ గారు, అట్లాగే మా మిత్రులు శ్రీనివాసరావు గారికి మరొక్కసారి అభినందనలు తెలుపుతూ మీ అందరూ కూడా దీంట్లో ఇంకా బాగా నిష్ఠాతలో కోరుకుంటూ వినిపిస్తున్నా. జై హింద్. సార్ శ్రీవత్స గారు, మీకు ఒక చిన్న విన్నపం సార్. మీ లిమిట్స్లో ఉన్నటువంటి హైదరాబాద్ మీ ప్రాపర్టీస్ చెందినటువంటి వాటిల్లో నా పర్సనల్ రిక్వెస్ట్, బ్యాంబూ ప్లాంటేషన్కి పెద్దపీట వేయండి దయచేసి. ఆక్సిజన్ పార్క్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో నేను ఒక లెటర్ కూడా తయారు చేస్తాను. నన్ను బ్యాంబూ కాంతి అని పిలుస్తారు. నా పర్సనల్ రిక్వెస్ట్ హర్కరా శ్రీనివాస్ గారిని తీసుకొని మిమ్మల్ని మళ్ళీ నేను పర్సనల్గా వచ్చి కలుస్తాను. మా వీరభద్రరావు గారిని తీసుకొని బ్యాంబూ పార్క్స్ ప్లీజ్ దయచేసి అదొకటి కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు సిటీజీ, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్, వరంగల్, బెంగళూరు, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు మరియు కరీంనగర్ నుంచి వచ్చినటువంటి సిటీజన్స్ అందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. నేను ఒక మాట అన్నాను, ఇంతింతై వటుడింతై మహావృక్షమే. ఈ మహావృక్షం ఊడలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే బెంగళూరు, కరీంనగర్, వైజాగ్, విజయనగర్, వరంగల్, వీళ్ళందరూ చూడండి ఎక్కడెక్కడి నుంచో ఇవాళ ఈ మీట్ అటెండ్ చేయడానికి వచ్చారు. మీ అందరికీ మా ధన్యవాదాలు. మీ సిటీజీ గ్రూప్లో మీరందరూ సభ్యులు. మీ ఎక్స్పీరియన్సెస్ ఒక మాటలో షేర్ చేసుకోండి. ప్రేమికులందరికీ శుభాభినందనలు. నా పేరు పాపాయం అండి. నేను యాక్చువల్గా టెక్నికల్ మేనేజర్గా హిందుస్థాన్ కేబుల్స్లో వర్క్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఖాళీగా ఉన్నానని ఎంఏ సైకాలజీ చేశాను. ఎంఏ సైకాలజిస్ట్ ఆల్సో. పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేశాను. పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ అండ్ హెల్త్ కౌన్సిలింగ్ చేశాను. పీజీ డిప్లొమా ఇన్ పీజీ డిప్లొమా ఇన్ క్వాలిటీ కంట్రోల్ చేశాను. మొక్కల గురించి అన్నింటి గురించి మొక్కలను కూడా సైకాలజీతో మాట్లాడతాను నేను. ఏవైనా మొక్కలు పువ్వులు కాయలు రాకపోతే పూలు కాయలు ఇమ్మని వాటికి దండం పెట్టి బతిమాలుకుంటే నిజంగానే పూలు కాయలు వచ్చేస్తాయి, ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి. అలాగే మనుషులు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి హస్బెండ్ వైఫ్ అలా వచ్చి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వల్ల డైవర్స్ తీసుకుంటాము అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సర్ది చెప్పి, ఒక పెద్దవాళ్ళు అయితే వాళ్ళ అమ్మలాగా, కొంచెం చిన్నవాళ్ళైతే వాళ్ళ అమ్మమ్మలాగానో నాయనమ్మలాగానో వాళ్ళకి సర్ది చెప్పి మంచి మాటలు చెప్పి మళ్ళీ వాళ్ళు కలిసి ఉండేటట్టు సంతోషంగా ఉండేటట్టు చేయగలుగుతున్నాను. అలాగే నేను ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తున్నాను, డబ్బులు తీసుకోవట్లేదు.
ఎవరైనా మళ్ళీ స్టూడెంట్స్ వాళ్ళు ఎగ్జామ్స్ వస్తున్నాయంటే భయపడుతుంటే అలా కూడా వాళ్ళకి భయం లేకుండా పరీక్ష రాసేటట్టు బాగా చదువుకోగలిగేటట్టు ఎలా చదువుకునేలాగా టిప్స్ ఇచ్చి అలా చెప్తుంటే వాళ్ళు బాగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అవుతున్నారు. ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తే నేను ఫ్రీ కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాను. నేను మొక్కలు కూడా మా టెర్రస్ గార్డెన్ మా టెర్రస్ 6000 గజాలు అనమాట. 2000 గజాల్లో ఇల్లు కట్టుకుని 4000 గజాల్లో మొక్కలు పెట్టుకున్నాను. చాలా వేల మొక్కలు ఉన్నాయి. అన్ని రకాల మొక్కలు ఉన్నాయి నా దగ్గర. మామిడి మొక్కలు అయితే 10 రకాలు, అన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. నాకు అందుకనే గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చింది. నేను సిటీసీలో చేరి ఒక 3 years అయింది. 23లోనే చేరాను. అప్పుడు మా సరోజ గారు మా ఇంటికి రావడం తటస్థించింది. ఆవిడ చూసి మీ గార్డెన్ అవార్డు విన్నింగ్ గార్డెన్ అండి అని ఆవిడే పేరు ఇచ్చారు. 23లో గోల్డ్ గార్డెన్ అవార్డు వచ్చింది. 24లో కూడా వచ్చింది. అందరికీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సిటీసీ సరోజ్ గారికి, కర్కర శ్రీనివాస్ గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అందరికీ థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. మీరు మిద్దె తోట సాగు చేస్తున్నారు కదమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? మీ అనుభూతి ఏంటి? మేము ఆర్గానిక్గా కూరగాయలు పండించుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉన్నది. మందులు లేని ఫుడ్ తింటున్నాము. మరి మీ ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటున్నారా ఈ ఆహారం తిని? చాలా బాగా ఆరోగ్యంగా ఉంటున్నారండి. మీకు సహకారం ఉందా మీ కుటుంబ సభ్యులతో? ఉందండి. నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తారు. దీనికి చప్పట్లు కొట్టాలండి. మా తరుణ్ సార్ కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారండి. ధన్యవాదాలు. నేను కర్నూలు సిటీజీ నుంచి వచ్చాను. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూరగాయలు పెంచడం, పూలు పెంచడం అమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒకటే యాంబిషన్, యాపిల్ పంట ఇంట్లో పండియాలని చిన్న యాంబిషన్ ఉండే. అప్పట్లో చాలా మంది ఉన్నారు, వీని ముఖానికి కూరగాయలు పండిస్తలేడు, యాపిల్ పండిస్తాడు అని చెప్పేసి బాగా ఎగతాలు చేసేవాళ్ళు అనమాట. చాలా చోట్ల సెర్చ్ చేశాను. కానీ ఫైనల్గా మన సిటీజీ ఎప్పుడైతే యాపిల్ ప్లాంట్ డిస్ట్రిబ్యూట్ చేసినారో వితిన్ 3 monthsకే యాపిల్ ప్లాంట్ నుంచి ఫ్రూట్ తీయడం జరిగింది. అసాధ్యం కూడా సుసాధ్యమైంది. దేనివల్ల? మన సిటీజీ వల్ల. అది ఎలా అంటారా, ఒకటి ప్లాంట్ దొరకలేదు. నేను ఎన్ని వెరైటీస్ తీసుకొచ్చినా కూడా ఆ వెరైటీ మా నల్లమల్ల ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్కి సూట్ అయ్యేది కాదు. ఎప్పుడైతే మేడం వాళ్ళు సార్ వాళ్ళు కొత్త రకమైనటువంటి ఎటువంటి ఎన్విరాన్మెంట్లోనైనా గ్రో అయ్యేటువంటి మనకు యాపిల్ ఇచ్చారో, అది వేసిన ఒక 3 monthsకే మనం తీసుకునేటప్పుడే మనకు ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఉన్నటువంటి మంచి ప్లాంట్స్ మేడం వాళ్ళు సార్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. దాన్ని అలాగే మెయింటైన్ చేసి వితిన్ 3 monthsలోనే ఫస్ట్ యాపిల్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. సో ఇది మన సిటీజీ వాళ్ళ సాధన. థ్యాంక్ యూ వెరీ మచ్ సిటీజీ గ్రూప్ బీయింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సిటీజీ. నమస్తే అండి, నేను బెంగళూరు నుంచి వచ్చాను. బెంగళూరు సిటీజీ గ్రూప్ సత్యవతి గారు నాకు డైరెక్ట్ చేసి సరోజ గారిని కలవమని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా అమ్మ ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంది, నేను కూతుర్ని కానా ఎప్పుడు చూసినా మీ మొక్కలు ఎంతసేపు దాని మీద ఇన్వెస్ట్ చేస్తామని. నేను పసుపు అయితే పూర్తిగా బయట కొనడం మానేస్తాను. నేను యాక్చువల్లీ వర్కింగ్ అనమాట. సో కొంచెం అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా, బట్ ఐ స్టార్టెడ్ మై ఓన్ టెరెస్ గార్డెన్ అనమాట. సో కొన్ని ప్లాంట్స్ నేను టమాటా కానీ మిర్చి కానీ అలా కొంచెం పెంచుకుంటున్నాను. స్టిల్ నేను ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ గడించాలి. జస్ట్ స్టార్టర్ అని చెప్పొచ్చు. పసుపు మాత్రం నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంట్లోనే పెంచుకుంటున్నాను. నా పేరు దిల్షాడు, కర్నూలు సిటీ నుంచి వచ్చాను. అది 78 గజాల స్థలం టెర్రస్ గార్డెన్ అనమాట. దాంట్లో అన్ని రకాల కూరగాయలు పండిస్తాను. దీనికి ఇన్స్పిరేషను మా మదర్. ఆవిడ వ్యవసాయం చేసేదన్నమాట. చిన్నప్పటి నుంచి నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఈ టెర్రస్
అన్ని కాస్ట్లీగా ఉండినవి, అంటే ఎక్కువ ఖర్చు పెట్టి తయారు చేసుకునేవాళ్ళు. మా వారిని అడిగాను ఒకసారి, మనం కూడా మంచి అందమైన టెర్రస్ గార్డెన్ చేసుకున్నాము అని. అంటే మా వారు ఒకటే ప్రశ్న, ఒకటే మాట అడిగారనమాట, నీకు అందమైన గార్డెన్ కావాలా, ఆరోగ్యమైన పంట కావాలా అని. తర్వాత మేము చాలా తక్కువ ఖర్చుతో, అంటే మనం ఈ బాక్సులు ఉంటాయి చూడండి, కాదు ఇవి థర్మాకోల్ బాక్సులు, మొత్తం టోటల్గా థర్మా బాక్సులు ఉపయోగించే పంటలు పండిస్తున్నాం మేము. చాలా బాగా వస్తున్నాయి మాకు కూరగాయలు. ఇది సిటీజీ వాళ్ళు మాకు పోయిన సంవత్సరము మేఘాలయ పసుపు సప్లై చేశారనమాట. నేను ఫస్ట్ టైము మేఘాలయ పసుపు పండించాను, 4.5 కేజీలు వచ్చింది టెర్రస్ మీద. దానికి థ్యాంక్స్ సిటీకి. నేను మొదటిసారి పండించాను అనమాట పసుపు. మళ్ళీ తర్వాత సిటీజీ వాళ్ళు మాకు ఇది ఎరువులు కూడా సప్లై చేస్తున్నారు. బయట దాని కాస్ట్ ఎక్కువగా ఉందన్నమాట. వాటితో కంపేర్ చేస్తుంటే వీళ్ళు సప్లై చేసేది చాలా తక్కువగా ఉంది. దానికి కూడా మేము సిటీజీ వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రాఘవేంద్ర. నేను కూడా కర్నూలు నుంచే వచ్చానండి. సో కర్నూలు నుంచి నాకు ఇంప్రెషన్ మొత్తం మా మదర్ అండి. చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ పూలు ఎక్కువ పండించేవాళ్ళు. ఆ తర్వాత మన యూట్యూబ్స్ చూసిన తర్వాత ఈ మన కూరగాయలు ఇవన్నీ పండించుకోవాలని కోరిక కలిగింది. దీంతో పాటు మన సిటీసీ వలన ఎంతో మేలు జరిగింది. కూరగాయలు నాదే కాకుండా పండ్ల మొక్కలు ఇవన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చేసి మన ఆకుకూరలు పండించుకుంటే బయట తీసుకోవడం మానేసాం కంప్లీట్గా. సో ఈ టేస్ట్కు ఆ టేస్ట్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దీనివల్ల మనకు ఒక మనశ్శాంతి హాయిగా ఉంటుంది, ప్లస్ బాడీకి మంచి ఎక్సర్సైజు, డి విటమిన్ అన్నీ లభిస్తాయి మనకు. ప్లస్ ప్రశాంతంగా హాయిగా కొద్దిసేపు ఆ గార్డెన్కి వెళ్ళాము అంటే హాయిగా మనం మనశాంతిగా ఉండొచ్చు. అన్ని పనులు మర్చిపోయి బయట మనం వర్క్ అంతా మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. కానీ ఈ సిటీసీ వల్ల మనకు బయోఫర్టిలైజర్స్ అన్నీ చాలా చీప్గా మనకు దొరుకుతున్నాయి బయట దానికంటే కూడా. ట్రైకోడర్మా, వ్యామో ఇవన్నీ కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హర్కర శ్రీనివాస్ గారికి అండ్ సరోజ మేడం గారికి సో వికాసం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే అండి. నా పేరు జీవీ రత్నం. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. నేను మంచి డిప్రెషన్లో ఉన్నప్పుడు మొక్కలు పెంచుతున్నాను మామూలుగా. తర్వాత సిటీజీ గ్రూప్కి రావడం జరిగింది, అది ఒక యూట్యూబర్ ద్వారా. నిజంగా ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆడవాళ్ళ 10-12 మొక్కల తోటలు చేస్తున్నప్పుడు ఆడవాళ్ళని మొక్కలు పెంచుతూ ఉంటారు కదా, నేను ఎందుకు చేయలేను అని నేను అనుకుని ట్రై చేశాను. నేను ఉండేది రెంటల్ హౌస్, 40 గజాల్లో చాలా రకాలు పండించాను. ప్రతి వెరైటీ కూడా నేను మేడం ప్రతిదీ పెడతాను. ఇది యాపిల్ ప్లాంట్ అయితే పెంచలేకపోయాను, సరిగా శ్రద్ధ లేదు, నాకు తెలియదు, పండించలేకపోయాను. ఆ దృష్టిలో పెట్టుకొని నేను ఇప్పుడు చాలామందికి ఇంట్లో ఎవరికైనా అకేషన్ జరిగితే మొక్కలు ఇవ్వమని చెప్తాను. ప్రతి ఒక్కరికి నేనే మొక్కలు డొనేట్ చేస్తాను. అలాగే ఒక గుడిని కూడా అడాప్ట్ చేసుకున్నాను నేను. శ్రీ రామేశ్వర సత్యనారాయణ గుడిలో 150 మొక్కలు చెట్లు నాటానండి. అలాగే జేడి సార్కి ప్రతిసారి పంపిస్తాను. జేడి లక్ష్మీనారాయణ గారు భరత గారికి మంచి ఫ్రెండ్ అంట. అది మనమనే నాకు తెలిసింది ఆ విషయం. మన ఇంట్లో పూచే అల్లిర కానీ, నాంబండ కానీ, మల్పద కానీ ప్రతిదీ కూడా చెప్తాను. ఇలా సీడీలో మొక్కలు తీసుకుని పండించుకున్న మొక్కలు అనేవి ఈ పండించిన పనులు అని చెప్తే చాలా హ్యాపీగా తింటారు. అందుకే అలా పెద్దవాళ్ళకి ఇవ్వడం, పెద్దవాళ్ళకి పెద్ద పండ్లు కాయ ఇవ్వాలన్నా కూడా మన చేతులతో పండించి ఇస్తే కూడా అది ఎంతో ఇంట్రెస్ట్గా అందుకే వాళ్ళు చాలామంది అనుకుంటారు. అందుకోసం నేను అలాగే భావించి చేస్తున్నాను. మన మొక్కల అమ్మని కూడా చాలామంది అన్నం మొదలుపెట్టారు. అది కూడా సిటీ ద్వారా వచ్చిందండి. ఆ సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నేను ఆకుకూరలు పండిస్తానండి, నేనుగా కూరగాయలు కూడా పండిస్తాను. కానీ కూరగాయలు పండిస్తుంటే ఏమవుతుందంటే ముందు రోజు పువ్వు పూసినప్పుడు ఉన్న హ్యాపీనెస్ పిండే వరకు వచ్చే వరకు కూడా ఉండట్లేదు. కాయ వరకు వచ్చే వరకు టెన్షన్ అవుతుంది. మా ఏరియాలో కోతులు ఎక్కువ, ఎందుకంటే మేము తింటామో తెలియదు, కోతులు తింటామో తెలియదు. దానికోసమే మేము కొంచెం కోతుల బెడదతోటి ఎక్కువ సఫర్ అవుతున్నాము. దానికోసం ఆకుకూరలను ఎక్కువగా పండించడానికి ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ సిటీజీ. ఈరోజు మన ప్రముఖ అతిథి శ్రీవత్స గారి చేతి మీదుగా వరంగల్ సిటీజీ మెంబర్స్కి మొక్కల్ని గిఫ్ట్గా ఇప్పించడం జరుగుతుంది.
ఇప్పుడు రైతు లోకానికి ఆత్మబంధువు, టెర్రస్ గార్డెనర్స్ కి శ్రేయోభిలాషి, వార్తాపత్రికలో ఆ రంగంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించి రైతు లోకానికి అండగా నిలబడటానికి నిరంతరం కృషి చేసేటువంటి మన ఆత్మీయులు శ్రీ పంతంగి రాంబాబు గారు వారి స్వహస్తాలతో రాసినటువంటి ప్రకృతి సాగుబడి అనే పుస్తకాన్ని మన శ్రీవత్స గారికి బహుకరించబోతున్నారు. అందరూ కరతాళధ్వనులతో పంతంగి రాంబాబు గారు, ఆయన గురించి ఒక ముక్క చెప్పాలి. త్రినాథ్ గారు అని చెప్పి ఈ పాలేకర్ గారి విధానంలో ఒక రచయిత ఆసుపత్రిలో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆర్థికంగా వారు నేను కలిసి డొనేషన్స్ వసూలు చేసి వారి ఆరోగ్యానికి మాకు చేతనైనంత సహాయం అందించారు సార్. వారు పుస్తక రచయిత మాత్రమే కాదు, రైతులకి సేవ అందించడమే మాత్రమే కాదు, వారికి ఉన్నటువంటి ఉదార స్వభావం ఒక పక్క వ్యక్తికి సహాయం చేయాలి. ఆయన మానసికంగా ఒక్క మాట అనుకున్నారు అంటే సాధించలేక నిద్రపోయే వ్యక్తి కాదు. ముందు పంతంగి రాంబాబు గారు ఆ విషయంలో వారిని మనం చాలా మెచ్చుకోవాలన్నమాట. ఆయన ఉన్నటువంటి ఆ మనస్తత్వం చాలా అరుదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో ఆయన పంతంగి రాంబాబు గారిని ఒక నిమిషం వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారాలు. నాకు ఈ గొప్ప మహాసభ చూస్తున్న సందర్భంగా నాకు 13 ఏళ్ల క్రితం మొదట అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఆవరణలో సాక్షితో కలిసి మేము అక్కడ సుస్థిర వ్యవసాయ కేంద్రం మేంతా కలిసి అక్కడ నిర్వహించిన మొట్టమొదటి ఇంటి పంటల సభ గుర్తొచ్చింది. ఆ రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మొదలు పెట్టామన్నమాట. ఇంటి పంట శీర్షిక అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో గత 13 ఏళ్ల క్రితం సాక్షి దినపత్రికలో చాలా ప్రాచుర్యం పొందినది. ప్రజలు డిమాండ్ చేయడంతో శిక్షణ తరగతులు కూడా పెట్టాము. ఆ శిక్షణ తరగతులు మొదటి తరగతి అక్కడ అగ్రి హార్టికల్చర్ సొసైటీ క్యాంపస్లో నిర్వహించడం జరిగింది అనమాట. ఆ రోజు కూడా చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. 200 మంది పెడదామంటే 600 మంది వస్తే వరుసగా 3 రోజులు పెట్టాము, కొంతమందిని డివైడ్ చేసి. అది ఆ సంవరంలో ఈరోజు చూస్తున్నా ఇక్కడ. ఈ సభకి ఇంకొక ముఖ్యమైన విశేషం ఉంది. మామూలుగా రైతులంటే రూరల్ ఫార్మర్స్ అని అనుకుంటాము, కానీ ఇది రూరల్ ఫార్మర్స్, అర్బన్ ఫార్మర్స్ కలిసి నిర్వహిస్తున్న సభ ఈ ఈవెంట్. ఇది ఈ మహోత్సవంలో రూరల్ ఫార్మర్స్ అంతా వచ్చి స్టాల్స్ పెడితే అర్బన్ ఫార్మర్స్ కూడా వచ్చి వాళ్ళకి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం, సీడ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇదంతా కూడా చాలా కన్నుల పండుగ ఉంది. ఒకే ఒక విషయం నేను చెప్తాను. మన పెద్దలు హెచ్ఎండి జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ కోట శ్రీవాస్తవ్ గారు అర్బన్ ఫార్మర్స్కి సంబంధించి హెచ్ఎండిఏకి చాలా గొప్ప బాధ్యత ఉంది. పెరి అర్బన్ ఏరియాస్లో అగ్రికల్చర్ని, హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దానికి హెచ్ఎండిఏ చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అర్బన్ ఫారెస్ట్రీ గురించి చూసినప్పుడు కూడా వందలాది పార్కులు ఉన్నాయి. ఆ పార్కుల్లో రాలే టన్నుల కొద్ది ఆకుల్ని ఇప్పుడు నాకు తెలిసి ఎత్తి అవతల చెత్తపొట్టులో బారేస్తున్నారు. ఎక్కడికో 30-40 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి డబ్బాట్లో పోస్తున్నారు. అట్లా కాకుండా ఈ పార్కుల దగ్గరే వేస్ట్ డీకంపోజర్ కానీ, లేకపోతే గోకృపామృతం కానీ, జీవామృతం కానీ, ఈ 3 మనకు అందుబాటులో ఉన్నాయి. వాటితోటి ఏ పార్కుల్లో ఆ పార్కుల్లోనే ఆ ఆకులతోటి కంపోస్ట్ చేసి టెర్రస్ కిచెన్ గార్డెనర్స్ని, ఇప్పుడు సిటీజీ మెంబర్స్ని, లోకల్ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి ఎక్కడ రాలిన, ఏ కాలనీలో రాలిన ఆకులను అక్కడే కంపోస్ట్ చేసి టెర్రస్ గార్డెన్స్కి ఇచ్చేలాగా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ శ్రీవాస్తవ్ గారు చొరవ తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశం. ఈ ఆకుల్ని, రాలిన ఆకులు ఏ ఆకులు కూడా అర్బన్ వేస్ట్లో నుంచి కూడా డిగ్రేడబుల్ వేస్ట్ని వేరు చేసి అది లోకల్గానే కంపోస్ట్ చేసి టెర్రస్ కిచెన్ గార్డెనర్స్కి ఇస్తే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ని కూడా మనం చాలా తగ్గించిన వారు అవుతాం టెర్రస్ గార్డెన్స్ ద్వారా. ఇది హెచ్ఎండిఏ తరఫున ఇదంతా ఇనిషియేటివ్ తీసుకుంటే మనం ఫుడ్ సావరెంటీకి గొప్ప మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎక్కడి నుంచో 100 కిలోమీటర్ల నుంచి కూరగాయల ఆకుకూరలు వచ్చేదానికన్నా
మనకున్నంతలో టెర్రస్లో వీలైనంత వరకు కనీసం ఆకుకూరలు ఎక్కువగా పండించుకుంటే చాలా మేలు జరుగుతుంది. కంపోస్ట్ నుంచి ప్రోత్సహించాలి ప్రతి ఇంటి ఓనర్ని అని నేను శ్రీవాస గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ గొప్ప ఈవెంట్లో నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కొనసాగింపుగా ఇంకొక రిక్వెస్ట్ సార్, ఈ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా మనం ఇప్పటి నుంచే శ్రమదానం వల్ల ఇంకోటి ఒక మంచి కార్యక్రమం లాగా రూపొందించి ఆ పిల్లల చేత ఆకులను పక్కన తీపించి ఒక కంపోస్ట్ లాగా ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా సామాజిక బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. వీక్లీ మండే అటువంటి ప్రోగ్రామ్ ఒకటి ఆర్గనైజ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ సార్ ఆఖరిగా వారి యొక్క సందేశాన్ని మరొకసారి అందించాలని చెప్పి కోరుచున్నాను. మరొకసారి సభకి నమస్కారం. ఇందాక 2 విషయాలు ఏం చెప్తా అనుకున్నానంటే, ఇందాక పాపయ్యమ్మ గారు ఇప్పుడు వెళ్ళిపోయినట్టున్నారు. సరే, సో ఇందాక పాపయ్యమ్మ గారు చెప్పినట్టు మా అమ్మమ్మ గారి అమ్మగారు చాలా గార్డెనింగ్లో చాలా ప్రవేశం ఉండేది. ఆవిడ కూడా మొక్కలతో మాట్లాడి ఒక బెండకాయ రాకపోతే ఇవాళ రావా అని పుచ్చగించి అలా మాట్లాడేవారు. నాతో చెప్పేది, బికాజ్ మాతోనే పెరిగారు, మేము ఆవిడతో పెరిగారు, మాతోనే ఉండేవారు ఆవిడ. సో ఆ ఒక్క విషయం వచ్చింది. ప్లస్ మా నాన్నగారు ఎలాగో అగ్రికల్చర్, హీ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఆయన చాలా పర్సనల్ ప్యాషన్ మొక్కలు ఉండేదన్నమాట. సో ప్రొఫెషనల్గా ఎంత హెక్టిక్ లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ కూడా, షెడ్యూల్ ఉన్నప్పటికీ ఆయనకు ఒక ఎస్కేపిజం లాగా ఒక మొక్కలు చాలా తోడ్పడ్డాయి. అది నాకు ఇప్పటికీ గుర్తు నా చిన్నతనంలో కూడా. సో బికాజ్ ఆయనకున్న లోపల అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఎప్పుడు అలాగే ఉన్నారు. సో లేటెస్ట్ ట్రెండ్స్ అగ్రికల్చర్లో ఆయన ఎప్పుడు చదువుతూ ఉండేవారు, చూస్తూ ఉండేవారు. ఏ విధంగా తక్కువ వాటర్ ఉన్నా, లేకపోతే సాయిల్ బట్టి కానీ, అలాగే ఎటువంటి అప్పుడు 30 years బ్యాకే ఆర్గానిక్ మాన్యూర్ కానీ ఎలాంటి వస్తువులు వాడితే ఎఫెక్టివ్గా, కాస్ట్ ఎఫెక్టివ్గా అండ్ ఎఫెక్టివ్గా నేను ఇవన్నీ చూసేవారు. సో ఈ 2 విషయాలు మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ. ఒక విషయం మీరందరూ గమనించాలి, చాలా అప్రోప్రియేట్ వ్యక్తి. మనం ఇప్పటిదాకా ఓన్లీ మెట్రోపాలిటన్ జాయింట్ కమిషనర్ కోటా శ్రీవత్స గారి మాదిరిగానే మనకు వారి పేరుతో తెలుసును. కానీ ఇప్పుడు వారు షేర్ చేసుకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ నాట్ జస్ట్ వన్, వాడి అమ్మమ్మ గారే కాకుండా వాళ్ళ నాన్నగారితో ఉన్నటువంటి అనుబంధము, నాన్నగారి బ్యాక్గ్రౌండ్, పోలీస్ ఆఫీసర్ అయ్యే కంటే ముందు నాన్నగారు మా అగ్రికల్చర్ యూనివర్సిటీలో వాసీగా ఉండి ఎంపీ సెక్రటరీగా చేశారు, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి వచ్చి రావడము, తర్వాత అమ్మమ్మ గారి ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు షేర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా కాకతాళీయంగా జరిగాయి. మనం వారిని మెట్రోపాలిటన్ జాయింట్ కమిషనర్గా మనం ఆహ్వానించాము, వారు వచ్చారు. ఈ మొక్కలు వారు చూస్తున్నారు, వాళ్ళ కళ్ళ ముందే మన సభ్యులంతా మొక్కల్ని తీసుకెళ్ళిపోయి యూజ్ చేసుకుంటారు. మీరందరూ ఈ మొక్కల్ని పెంచి మళ్ళీ ఈ మొక్కలతో మీకున్నటువంటి అనుబంధాన్ని, మీకున్నటువంటి దాన్ని మీరందరూ షేర్ చేసుకోవాలి. మోస్ట్ అప్రోప్రియేట్ పర్సన్ అని నేను సభాముఖంగా మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి.